కొద్ది రోజులుగా తెలంగాణలో హైడ్రా చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆక్రమణలు తొలగించడం, కబ్జాల్లో ఉన్న చెరువులు, కుంటలను హైడ్రా తొలగించి తిరిగి వాటన్నింటినీ ప్రభుత్వం పరిధిలోకి తీసుకొస్తుండడమే ఇన్ని సంచలనాలకు కారణమవుతోంది. అసలు హైడ్రా ఏర్పాటు చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? ఆక్రమణలు, కబ్జాలు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిందేమీ కాదు. దశాబ్దాలుగా అధికారుల మద్దతుతో, రాజకీయ నేతల దన్నుతో ఇవన్నీ జరుగుతున్నాయని అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు మాత్రమే ఆక్రమణల తొలగింపుకు కొత్తగా రేవంత్ హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేసినట్లు? ఎందుకంటే దానికి సమాధానం మూసీ నది సుందరీకరణ అనే చెప్పాలి. మురికి కూపం అయిపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. దీనికయ్యే వేల కోట్ల రూపాయల్ని అప్పుగా ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. అయితే అప్పిచ్చేవారు షరతులు పెట్టడం సహజమే కదా. అదే పద్ధతిలో తామిచ్చే రుణాలకు గ్యారంటీ చూపించాలని షరతు విధించాయని సమాచారం. మూసీకి రెండు వైపులా ఆక్రమణలను క్లియర్ చేస్తే ప్రభుత్వ స్వాధీనమయ్యే భూములనే తనఖా పెట్టాలని రేవంత్ ఆలోచించారు. ఎందుకంటే వివాదంలో ఉన్న భూములను గ్యారంటీగా తీసుకోవడానికి ఏ బ్యాంకు కూడా అంగీకరించదు. తన ఆలోచన ఆచరణలోకి రావాలంటే ముందు ఆక్రమణలు క్లియర్ కావాలి. ప్రభుత్వ లెక్క ప్రకారం మూసీ నదికి రెండు వైపులా 56 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. అలాగే వేలాది నిర్మాణాలు అక్రమంగా వెలిశాయి. అక్రమ నిర్మాణాల్ని, కబ్జాలకు గురైన చెరువుల్ని క్లియర్ చేసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దాదాపు 120 కోట్ల చదరపు అడుగుల భూమి అందుబాటులోకి వస్తుంది. ఆక్రమణలు తొలగించి సుందరీకరణ పనులు మొదలైతే భూముల ధరలు ఆకాశాన్ని దాటిపోవడం ఖాయం. అప్పుడే బ్యాంకులు అడిగినట్లుగా ప్రభుత్వ భూమిని గ్యారంటీగా పెట్టొచ్చు. ఎలాగూ మూసీకి రెండు వైపులా ఉన్న చెరువుల ఆక్రమణలను క్లియర్ చేయాలని అనుకున్నారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల్ని కబ్జాల్లో నుంచి బయటకు తీసుకురావాలని రేవంత్ అనుకున్నారు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు విషయంలో కూడా కబ్జాల్లో ఉన్న భూములు, ఆక్రమణల్లో ఉన్న చెరువులు క్లియర్ అయి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనమవుతాయి. అప్పుడు ఫోర్త్ సిటీ ఏర్పాటుకు అవసరమైతే ఈ భూముల్ని ఉపయోగించుకోవచ్చు. కుత్బుల్లాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఆక్రమణల్లో ఉన్న వేలాది చెరువులు, కబ్జాల్లో ఉన్న వందలాది ఎకరాల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. రేవంత్ ఆలోచన ప్రకారం ఇదంతా జరగాలంటే ఇప్పుడున్న రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖలతో అయ్యే పని కాదు. అందుకనే తగినంత పోలీసు అధికారులు, సిబ్బందిని ఇచ్చి సీనియర్ ఐఏఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను కమిషనర్ గా నియమిస్తూ రేవంత్ హైడ్రాను ఏర్పాటు చేశారు. ఆక్రమణలు, కబ్జాల క్లియరెన్స్ లో రాజకీయ ఒత్తిళ్లు వస్తాయని రేవంత్ కు బాగా తెలుసు. ఒత్తిళ్లని తట్టుకుని కబ్జాలు, ఆక్రమణల్ని క్లియర్ చేయగలిగితే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, ఫోర్త్ సిటీ ఏర్పాటుతో తన పేరు తెలంగాణలో చిరస్థాయిగా నిలిచిపోతుందని రేవంత్ డిసైడ్ అయ్యారు. హైడ్రా ద్వారా మాత్రమే ప్రభుత్వానికి వేలాది ఎకరాలు తిరిగి స్వాధీనమవుతాయని రేవంత్ అంచనా వేసుకున్నారు. అందుకనే భవిష్యత్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు హైడ్రాకు రేవంత్ ఫుల్ పవర్స్ ఇచ్చారు. రేవంత్ అనుకున్నట్లే రాజకీయంగా హైడ్రా యాక్టివిటీస్ సంచలనంగా మారి గోలైపోతోంది. ముందు ముందు ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే రేవంత్ వెనక్కు తగ్గడం లేదు.